ప్రైజ్ అలా దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ధ్యానించుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వాక్యంలో చూస్తున్నట్లుగా ద్రాక్షావల్లి దేవుడు, తీగలు మనము దేవునికి అంటు కట్టబడి దేవునిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటాడు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని మాటల ప్రకారంగా మనం విని జీవించి బ్రతికినప్పుడు, దేవుని యందు మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనల్ని దేవుడు బహుగా ఫలింపచేస్తాడు, బహుగా ఆశీర్వదింపచేస్తాడు. అలా కాదని మనము దేవుని కాదని మనం సొంతంగా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనుషులను ఎంతమందిని ఆశ్రయించినా, స్నేహితులను ఎంతమందిని ఆశ్రయించినా, ఎవరు చెప్పిన మాటలు విన్నా మనం ఫలించలేము. తీగ ఎండిపోయి కాలిపోయినట్లుగా మనము దేవునికి వేరుగా ఉంటే మనము ఎండిపోయి కాలిపోతామని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనము నిలిచి ఉన్నప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా బ్రతికి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాము, అనేకులకు దీవెనకరముగా ఉంటాము. దేవుడికి వేరుగా ఉండి మనం ఫలించలేము, మనము నశించిపోతాము. అందుకని మనము దేవుని యందు మనము అంటుకట్టబడి ఉన్నప్పుడు బహుగా ఫలిస్తాము. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ యందు తండ్రి మేము నీ మాటలందు నిలిచి ఉండడానికి నీ సహాయాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రం. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము తండ్రి ప్రభువా. నైనా నీకు నమ్మకముగా ఉండి తండ్రి ప్రభువా, నీళ్ళు అంటుకట్టబడి ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.